డియర్ స్టూడెంట్స్, బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ ట్యాక్సేషన్లో మనం టోటల్ ఇన్కమ్ అనే చాప్టర్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. టోటల్ ఇన్కమ్లో మనకి 5 హెడ్స్ ఉంటాయి. ఒకటి శాలరీ ఇన్కమ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. జీతం నుండి ఆదాయం, గృహస్థు నుండి ఆదాయం, వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం, మూలధన ఆదాయం, ఇతర వనరుల నుండి ఆదాయం. ఈ 5 హెడ్లకు సంబంధించిన ఆదాయం మొత్తాన్ని తీసుకొని దాంట్లో నుంచి మైనస్ డిడక్షన్ తగ్గింపు అండర్ సెక్షన్ 80C నుండి 80U వరకున్న తగ్గింపులు మొత్తం మనం తీసివేయటం జరుగుతూ ఉంటుంది. ఆ తగ్గింపులు తీసివేయగా వచ్చిందని మనం ఏమంటున్నాం, ఇక్కడ మనం టోటల్ ఇన్కమ్ అని చెప్పి చెబుతున్నాం. ఇక్కడ టోటల్ ఇన్కంలో అండర్ సెక్షన్ 80C కింద ఏ డిడక్షన్స్ వస్తాయి, 80D కింద ఏమేమి వస్తాయి, 80E కింద ఏమేమి వస్తాయి, 80U కింద ఏమేమి వస్తాయి అనేది మీకు ఆల్రెడీ థియరీ క్వశ్చన్ నేను చూపించుకున్నాను. ఆ యొక్క థియరీ క్వశ్చన్లు మీరు చదివి ఉన్నట్లయితే దాంట్లో ఇచ్చే డిడక్షన్స్ మీకు ఆ యొక్క తగ్గింపులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సెక్షన్ 80Gలో నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి అలాంటి వాటికి వచ్చేసరికి మనకి 50% తీసుకుంటాం. మిగతా సిచ్యువేషన్లో వచ్చేసరికి మొత్తం కూడా 100% అనేది మనం డిడక్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకేనమ్మా, ఇలా ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా మీకు దీంట్లో ఒక లెక్క అనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క లెక్కను మీరు స్పష్టంగా నోట్బుక్లో రాసుకోండి. ఆ తర్వాత సొల్యూషన్ గురించి మీరు ఆలోచించేయండి అమ్మా. లెక్క అనేది మీకు 5 హెడ్లకు సంబంధించి ఉంటాయి. దాంట్లో కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. లాభాలని లోంచి నష్టాలను తీసివేయండి. అలా తీసివేయగా వచ్చిందాన్ని మనం ట్యాక్స్ డిడక్షన్గా తీసుకుంటూ ఉంటాం. ఓకేనమ్మా. లాభాలు, ఇప్పుడు వ్యాపారం నుండి లాభం అంటాడు, వ్యాపారం నుండి నష్టం అంటాడు. వ్యాపారం నుండి లాభాల నుంచి వ్యాపార నష్టం తీసేయాలి. స్పెక్యులేషన్ లాభాలు ఉంటాయి, స్పెక్యులేషన్ నష్టం ఉంటాయి. స్పెక్యులేషన్ లాభంలో నుంచి స్పెక్యులేషన్ నష్టాన్ని తీసివేసుకోవాలి. పెట్టుబడి లాభాలు ఉంటాయి, పెట్టుబడి నష్టం ఉంటుంది. పెట్టుబడి లాభాల నుంచి పెట్టుబడి నష్టాన్ని తీసివేయాల్సి ఉంటుంది. ఇలా మీకు లెక్క ఉంటూ ఉంటుంది. ఆ లెక్కను ఆధారంగా చేసుకొని మీరు లెక్క చేయవలసి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటాయి. ఒకసారి మీరు దీన్ని గమనించండి అమ్మా. ఇప్పుడు మీకు లెక్క చెప్పబోతున్నాను. ఆ లెక్క ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు నోట్బుక్లో స్పష్టంగా రాసుకోండి. ముందు ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గమనించండి అమ్మా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, మిస్టర్ రాజా సబ్మిట్స్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31st March 2019. Compute his total for the assessment year 2019 to 2020. Income from house property 1,50,000. Salary received 1,20,000. Business profits 2,80,000. Long term capital gain 80,000. Short term capital loss 60,000. Interest on savings bank deposit 28,000. Interest on government securities 2,000. డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్. ఇదమ్మా లెక్క మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం వచ్చలకే మార్చి 31, 2019 అంతమయ్యే సంవత్సరానికి రాజు ఈ క్రింది సమాచారం తెలియజేసిన. దీని ఆధారంగా 2018, 2020 పన్ను నిర్ధారణ సంవత్సరానికి మొత్తం ఆదాయం లెక్కించము. దీంట్లో గృహస్థు నుండి ఆదాయం 1,50,000, జీతం 1,20,000, వ్యాపార లాభాలు 2,80,000, దీర్ఘకాలిక పెట్టుబడి లాభం 80,000, స్వల్పకాలిక పెట్టుబడి నష్టం 60,000, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ 28,000, ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ 2,000, ప్రధానమంత్రి జాతీయ నిధికి విరాళం 50,000. ఇలా ఇచ్చాడమ్మా లెక్క మీకు. దాంట్లో సొల్యూషన్ 2018, 2020 పన్ను నిర్ధారణ సంవత్సరానికి రాజా మొత్తం ఆదాయం లెక్కించుట. దీంట్లో నెంబర్ 1 జీతం నుండి ఆదాయం 1,20,000, గృహస్థు నుండి ఆదాయం 1,50,000, వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం 2,80,000,
పెట్టుబడి లాభాల్లో దీర్ఘకాలిక లాభం 80,000 ఉంది, మైనస్ దీర్ఘకాలిక నష్టం ఒకటి ఉంది 60,000. 80,000 నుంచి 60,000 తీసేస్తే 20,000. ఇతర నుండి ఆదాయం సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ 28,000, ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ ఒక 2,000, మొత్తం కలిపితే 30,000. ఆ అవుటర్ కాలంలో మొత్తాన్ని కలిపితే మనకి స్థూల మొత్తం ఆదాయం 6 లక్షల రూపాయలు. ఆ 6 లక్షల రూపాయలలోంచి సెక్షన్ 80 కింద తగ్గింపు, సెక్షన్ 80 కింద తగ్గింపు, ప్రధానమంత్రి సహాయ నిధికి సెక్షన్ 80G కింద తగ్గింపు 50,000 తీసేశారు. 6 లక్షల నుంచి 50,000 పోతే 5,50,000 రూపాయలు. ఓకేనమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. స్వల్పకాలిక పెట్టుబడి నష్టానికి దీర్ఘకాలిక లాభం మరియు స్వల్పకాలిక లాభం నుండి తగ్గించుకోవచ్చును. సెక్షన్ 80G ప్రకారం తగ్గింపు లెక్కించుట. ఓకేనమ్మా. ఇలా ఇచ్చాడు మీకు లెక్క. ఈ తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ రాజా ఫర్ ఇయర్ 2019-20, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 1,20,000, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 1,50,000, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్ 2,80,000, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్నర్ కాలం 80,000 మైనస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 60,000 లెస్ చేసి అవుటర్ కాలం 20,000. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ 28,000, ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 2,000, రెండు కలిపి 30,000. వచ్చిన 6 lakhs మనం ఏమంటాం, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం. దాంట్లోంచి లెస్ డిడక్షన్ అంటాం సెక్షన్ 80G వచ్చేలాగా ఏంటిది, డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్, అది 50,000 లెస్ చేయండి. వచ్చిందే టోటల్ ఇన్కమ్ 5,50,000. ఓకేనమ్మా. ఇలా మీకు సింపుల్గా ఉంటాయి లెక్కలు. ఇవి మీరు చాలా జాగ్రత్తగా చేయండి అమ్మా. అన్ని హెడ్లు కలుపుకోవటమే కాబట్టి డిడక్షన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. డిడక్షన్స్ అని తగ్గింపులు అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ గుర్తుపెట్టుకొని మనం లెక్క చేయవలసి ఉంటుందమ్మా. ఈ లెక్క కూడా చూడడం గమనించండి. దిగువ ఇచ్చిన ఆదాయ వివరాలు శ్రీ గోపిచంద్కు సంబంధించినది. అతను విడి వ్యక్తి మరియు నివాస ప్రతిపత్తి, నివాసి మరియు సాధారణ నివాసి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి పన్ను బాధ్యతను లెక్కించమన్నాడు. జీతం నుండి ఆదాయం 2,60,000, గృహస్థు నుండి ఆదాయం 1,40,000, వ్యాపారం నష్టం 1,00,000 రూపాయలు, స్వల్పకాలిక పెట్టుబడి లాభం 30,000, దీర్ఘకాలిక పెట్టుబడి లాభం 50,000, సెక్యూరిటీల వ్యవహార పన్ను చెల్లించబడింది బ్రాకెట్లో కాబట్టి తీసుకోకూడదు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభం రాదు. సెక్యూరిటీల వ్యవహారపు పన్ను చెల్లించవలను అన్నాడు. ఆ బ్రాకెట్లో చెప్పబోతే తీసుకునే వాళ్ళం, బ్రాకెట్లో చెప్పాడు కాబట్టి రాదు. ఇతర వాళ్ళ నుండి ఆదాయం 20,000, సెక్షన్ 80 ప్రకారం తగ్గింపులు 32,000 అని చెప్పాడు. ఇది మీకు ఇచ్చిన లెక్క. ఒకసారి చూడండి ఆన్సర్ కూడా. మొత్తం ఆదాయం కనుగొనట, మొత్తం టోటల్ ఎక్కడే ఉందో చూసుకోండి. 1, జీతం నుండి ఆదాయం 2,60,000, గృహస్థు నుండి ఆదాయం 1,40,000. ఓకేనా. వ్యాపారం నుండి నష్టం 1,00,000 రూపాయలు ఉందంటే 1,00,000 రూపాయలు తీసేయండి, 40,000. అట్లనే పెట్టుబడి లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడి లాభాలు 30,000, ఇతర నుండి ఆదాయం 20,000. వచ్చిందని స్థూల మొత్తం ఆదాయం అంటాం. సెక్షన్ 80 ప్రకారం తగ్గింపు 32,000, ఎందుకంటే 50,000 రాదు పాయింట్ మనకి. మొత్తం ఆదాయం 3,18,000. ఇది తెలుగు మీడియం వాళ్ళమ్మ. అట్లానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూడమ్మ లెక్క చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు The following details are submitted by Sri Gopichand, whose starts is individual on his resident status. Is resident or ordinary resident. Calculate taxability for the current assessment year. Salary income 2,60,000. Income from house property 1,40,000. Business loss 1 lakh ఒకటి ఉంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 30,000, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఆన్ విచ్ సెక్యూరిటీస్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ ఈజ్ పెయిడ్ 50,000. ఫిఫ్త్ పాయింట్ ఇది రాదమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 20,000, డిడక్షన్ అండర్ సెక్షన్ 80 రూపీస్ 32,000 అని చెప్పించాడు. సొల్యూషన్, కాంపిటీషన్ ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ ఆఫ్ శ్రీ గోపిచంద్ కరెంట్ అకాడమిక్ ఇయర్, పర్టికులర్స్ అమౌంట్, శాలరీ ఇన్కమ్ 2,60,000, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 1,40,000 నుంచి బిజినెస్ లాస్ ఒకటి తీసేయండి 1,00,000 రూపాయలు 40,000. క్యాపిటల్ గెయిన్ నుంచి షార్ట్ టర్మ్
30,000. లాంగ్ టర్మ్ రాదు. ఫోర్త్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో 20,000, మొత్తం 2,50,000. డిడక్షన్ అండర్ సెక్షన్ 80 కింద డిడక్షన్ 32,000 డిడక్షన్ చేయండి అమ్మ. వచ్చిందాన్ని 3,18,000 అంట. ఓకేనా. అట్లానే 14th ప్రాబ్లం కూడా మీకు శ్రీమతి మమత submitted the following information relating to current assessment year. Income from salary 2,20,000, income from house property బాంబే హౌస్ ఇన్కమ్ 70,000 అన్నాడు, కలకత్తా హౌసింగ్ లాస్ 11,000 అన్నాడు. ఇన్కంలోంచి లాస్ తీసేస్తాం అంతే. మద్రాస్ హౌస్ ఇన్కమ్ 3,000, ఢిల్లీ హౌస్ లాస్ 7,000. 2 లాసులు ఉన్నాయి, 2 ప్రాఫిట్స్ ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ గెయిన్ ఆఫ్ బిజినెస్, క్లాత్ బిజినెస్ ప్రాఫిట్ 9,000, వైన్ షాప్ ప్రాఫిట్ 15,000, ఫర్నిచర్ బిజినెస్ లాస్ 7,000, స్పెక్యులేషన్ బిజినెస్ ఇన్ బాంబే ప్రాఫిట్ 21,000, స్పెక్యులేషన్ బిజినెస్ ఎట్ మద్రాస్ లాస్ 30,000 అన్నాడు. స్పెక్యులేషన్ బిజినెస్ ఇన్ మద్రాస్ లాస్ 30,000. క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ షేర్స్ 6,000, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ ఆన్ ఎలక్ట్రానిక్ మిషనరీ 25,000, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 30,000, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో 15,000. కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ అన్నాడు. ఇక్కడ చూడమ్మా, కంప్యూట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ మమత ఫర్ ద కరెంట్ ఇయర్ అకాడమిక్ ఇయర్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 2,20,000, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ బాంబే హౌస్ ఇన్కమ్ 17,000, మద్రాస్ హౌస్ ఇన్కమ్ 3,000, కూడితే 20,000, లాసెస్ 11,000 ఉన్నాయి, అవి తీసేస్తే మనకి 9,000. ఢిల్లీ హౌస్ లాస్ కూడా 7,000 తీసేస్తే మనకి 2,000 అవుటర్ కాలంలో చూపించాడు. ప్రాఫిట్ అండ్ గెయిన్ ఆఫ్ బిజినెస్, ప్రాఫిట్ గెయిన్ ఆఫ్ బిజినెస్లో క్లాత్ బిజినెస్ ప్రాఫిట్ 9,000, వైన్ షాప్ ప్రాఫిట్ 15,000, 2 ప్రాఫిట్లు ఉన్నాయి 24,000. ఫర్నిచర్ బిజినెస్ లాస్ 7,000 లెస్ చేస్తే మనకి 17,000 వచ్చింది. స్పెక్యులేషన్ బిజినెస్ 21,000 పోతే నిల్లు కదా, ఇది రాదు, 17,000 రూపాయలు మైనస్ అంశం కాబట్టి తీసుకోకూడదు. క్యాపిటల్ గెయిన్స్లో షార్ట్ టర్మ్ 6,000, లాంగ్ టర్మ్ 30,000, 36,000. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఒక 25,000 ఉంది, 11,000 అవుట్గా చూపించాడు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 15,000, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం 2,65,000. అండర్ సెక్షన్ 80 కింద ఏమి డిడక్షన్స్ ఏం లేవు కాబట్టి టోటల్ 2,65,000. తెలియని వాళ్ళు ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీమతి మమత యొక్క ఆదాయ వివరాలు ఈ క్రింది విధంగా గలవు. జీతం నుండి ఆదాయం 2,20,000, గృహస్థు నుండి ఆదాయం బొంబాయిలోని గృహం ఆదాయం 17,000, కలకత్తా గృహ నష్టం 11,000, మద్రాసులోని గృహ ఆదాయం 3,000, ఢిల్లీలోని గృహం నష్టం 7,000. వ్యాపారం నుండి లాభం, వస్త్రముల వ్యాపారం నుండి లాభాలు 9,000, సాయి అంగడి నుండి లాభం 15,000, ఫర్నిచర్ వ్యాపారం నష్టం 7,000, బొంబాయిలోని స్పెక్యులేషన్ వ్యాపారం నుండి లాభం 21,000, మద్రాసులోని స్పెక్యులేషన్ వ్యాపారం నష్టం 30,000. ఇలా ఇచ్చాడు మనకు లెక్క. పెట్టుబడి లాభాలు, వాటాలపై స్వల్పకాలిక పెట్టుబడి లాభాలు 6,000, ఎలక్ట్రానిక్ యంత్రంపై స్వల్పకాలిక పెట్టుబడి నష్టం 25,000, దీర్ఘకాలిక పెట్టుబడి లాభం 30,000, ఇతర వనరుల నుండి ఆదాయం 15,000. మొత్తం ఆదాయం గణన చేయండి అన్నాడు. మొత్తం ఆదాయం కనుకుంటా ఫస్ట్ జీతం నుండి ఆదాయం 2,20,000, రెండో పాయింట్ గృహస్థు నుండి ఆదాయం 2,000, వ్యాపారం నికర లాభం 17,000. ఆ 17,000 ఎలా వచ్చిందంటే లాభాల నుంచి నష్టాలు తీసేస్తూ వచ్చింది. పెట్టుబడి లాభం 11,000, ఇతర నుండి ఆదాయము 15,000 వచ్చింది. దాని స్థూల మొత్తం ఆదాయం 2,65,000. సెక్షన్ 80 ప్రకారం తగ్గింపులు నిల్. మొత్తం ఆదాయం 2,65,000. ఓకేనమ్మా, ఇది మనకి ఇచ్చిన లెక్క. ఇక్కడ పెట్టుబడి లాభాలు, వ్యాపారం నుండి నికర లాభం 17,000 ఎలా వచ్చిందంటే మనకి వ్యాపారం లాభాలలో వస్త్ర వ్యాపారం లాభాలు 9,000. ఇక్కడ చూడండి, మీకు వస్త్ర వ్యాపార లాభం 9,000, సాయంగా నుండి లాభం 15,000, 15,000 ఒక 9,000.
24,000. 24,000 నుంచి ఫర్నిచర్ నష్టం 7,000 తీసేసేయండి. 24,000 నుంచి 7,000 తీసేస్తే 17,000 వస్తుంది. ఓకేనమ్మా. అట్లా బొంబాయిలో స్పెక్యులేషన్ వ్యాపారం లాభం 21,000 ఉంది. మద్రాసులో స్పెక్యులేషన్ వ్యాపారం నష్టం 30,000 ఉంది. 21,000 లాభం, 30,000 నష్టం ఉంది కాబట్టి దాన్ని తీసుకోకూడదు, దాన్ని మనం చూపించకూడదు. అట్లానే పెట్టుబడి లాభాల్లో 11,000 ఎలా వచ్చింది అంటే స్వల్పకాలిక పెట్టుబడి లాభాలు 60,000, ఎలక్ట్రానిక్ యంత్రం స్వల్పకాలిక పెట్టుబడి నష్టం 25,000 ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడి లాభం 30,000 ఉంది. 30,000 ప్లస్ ఒక 6,000, 36,000 నుంచి 25,000 తీసేయండి, 11,000 వస్తుంది. ఓకేనమ్మా. ఇతర ఉండే ఆదాయం లెక్కలు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి 25,000, 15,000 తీసుకున్నాడు. జీతం నుండి ఆదాయం 2,20,000, గృహస్థు నుండి ఆదాయం 2,000, వ్యాపారం నుండి నికర లాభం 17,000, పెట్టుబడి లాభం 11,000, ఇతరుల నుండి ఆదాయం 15,000, స్థూల మొత్తం ఆదాయం 2,60,000 వస్తుంది. సెక్షన్ 80C కింద తగ్గింపు ఏమీ లేదు, నిల్లు. మొత్తం ఆదాయం 2,65,000. ఇవి మీకు సింపుల్గా ఉంటాయమ్మా లెక్కలు. ఇవి లెక్కలు రాసుకొని మీరు లెక్క చేయండి, 1-2 సార్లు చూసి చేయండి, 3సారి మీకే అర్థమవుతుంది. ఇక్కడ పెట్టుబడి లాభాల దగ్గర, వ్యాపారం నుండి నికర లాభం దగ్గర మనకు లాభాలు మొత్తం కూడి నష్టాలు తీసివేసుకోండి, మీకు అర్థమవుతుంది అక్కడ 17,000, 11,000 ఎలా వచ్చిందో. ఓకేనా. ఒకవేళ డౌట్ ఉంటే ఫోన్ చేసి అడగండి.